సత్యనారాయణ గారు గతంలో సిరిమంజరి రాగగీతి లాంటి ప్రక్రియల్లో కూడా చాలా చక్కగా మంచి మంచి కవితలు రాయడం జరిగింది. చాలా చురుకైనటువంటి పాత్రను పోషిస్తూ తెలుగు తల్లికి సేవ చేసినటువంటి వ్యక్తుల్లో ఉత్తమ ఉపాధ్యాయులు రాజమహేంద్రరావు నుంచి ఇచ్చేసినటువంటి జాన సత్యనారాయణ గారు ఒకరు. ఇలాగే వీరి యొక్క సేవలు కొనసాగుతూ పిల్లలు సృజనాత్మకమైనటువంటి సాహితీ కవితను తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. వారు ఇప్పుడు మన కార్యక్రమంలో కవిత గానం లేదా కవిగానం చేయవలసిందిగా సమయంగా ప్రార్థిస్తారు. ధన్యవాదాలండి. సభా సరస్వతికి వందనం తెలియజేస్తూ నా కన్న తల్లిదండ్రులైనటువంటి కీర్తిశేషులు శ్రీ జామి అప్పల స్వామి మహాలక్ష్మి గారులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నా ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి కీర్తిశేషులు శ్రీ మధ్యవాడ అప్పారాధాక్ష గారు పార్వతీ గారుల పాదపద్మాలకు నమస్కరిస్తూ సాహితీ రంగంలోకి అడుగు పెట్టడానికి ముఖ్య కారణాలైనటువంటి నాలో కవిత్వదాహం నిబిడీకృతమై ఉన్న సమయంలో, కరోనా సమయంలో ముఖ్యంగా ఉషోదయ సంస్థ సాహితీ సంస్థ అయినటువంటి నిర్వాహకురాలు శ్రీమతి ధనాసి ఉషారాణి గారి నేతృత్వంలో వారు కొన్ని ప్రక్రియలు నిర్వహించారు. ఆ సందర్భంగా సిరిమంజరి, రాగచరి, రాగగీతిక వీటిలో చాలా వరకు 500, 2000 యొక్క ఆ ప్రక్రియ కవితలు రాయడం జరిగింది అనమాట. ఆ విధంగా నాకు కరోనా ఒక అద్భుతమైన అంటే ఒక మంచి రచనలు చేసే అవకాశాన్ని కరోనా నాకు ఇచ్చింది. అలాగే మిత్రులందరూ కూడా అవకాశాన్ని ఇచ్చి ఉంటుంది. తదుపరి నేను స్వతహాగా చిన్నప్పటి నుంచి వేదిక నటుండండి, సాంఘిక నటుడిని. తర్వాత నేను తెలుగు ఉపాధ్యాయుడిగా తూర్పుగోదావరి జిల్లా తొమ్మేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పనిచేస్తున్నాను. స్వతహాగా నాది జన్మస్థలం లక్కవరం కూడా విజయనగరం జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది రాజమహేంద్రవరంలో ఉంటున్నాను. ఈ భీమవరానికి నాకు చాలా అనుభవం ఉందండి. నేను ఉపాధ్యాయుడిగా ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఉంటున్న నన్ను ఈ భీమవరమే ఒక ఉన్నతంగా తయారు చేసి చెప్పడానికి డిఎన్ఆర్ కళాశాలలో నేను బీఈడీ చదువుతున్నాను. ఒక సంవత్సరం ఈ ప్రాంతం అంతా తిరిగాడుగా అద్భుతమైనటువంటి సంస్కృత పూర్వకమైన ఈ ప్రాంతంలో మావులవల్లి గులువై ఉండే ప్రాంతంలో మరలా శ్రీమతి ధనాసి ఉషారాణి గారు చదువు వల్ల ఇక్కడికి ఈ యొక్క ముందస్తు ప్రపంచ జయంతి ఉత్సవాలు, తెలుగు పురస్కారం, జాతీయ కవి సమ్మేళనంలో వచ్చే అవకాశం రావడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఒక్కసారి ఈ ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయలు విచ్చేస్తే ఎలా ఉంటుందనేది ఒక క్షణం. తెలుగు దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల ఉంద తెలుగు కండ ఎల్లను పులగలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన మాకే ఈనాటి అగమ్య గోచరమైన తెలుగు భాషా దుస్థితికి ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి పరిస్థితి, ఏమిటి దుస్థితి? దీని కలగ ఎవరు? మీరా 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 విజయ సామ్రాజ్య చక్రవర్తిని, తెలుగు స్వర్గవర్తిని, సాహిత్య సర్వాంగ నేను మరలా ఈ పునీతమైన ప్రాంతానికి రావడమా? అద్భుతమైన సాహిత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఉషోదయ సంస్థ ఉంది, శ్రీశ్రీ కళా వేదిక ఉంది. ఇలాంటి మహనీయులైన కవులు, ఎంతమంది కవులు ఉన్నటువంటి ఈ తెలుగు ప్రాంతంలో మరలా నా అవసరమా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఈ ప్రాంతాన్ని, ఈ కవి సమ్మేళనాన్ని చూడాలని మహనీయులైనటువంటి మహాకవి అయినటువంటి నవయుగ కవైక
నిర్వాహకులైనటువంటి ధనాసి ఉషారాణి గారు, అదేవిధంగా యూవి రత్నం గారి ఆధ్వర్యంలో తెలుగు భాష పరిణమిల్లుతుందని ఈ సందర్భంగా కోరుకుంటూ నా అష్టదిగ్గజాలైనటువంటి మహనీయులందరూ కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. నేను వెళ్ళవచ్చున్నాను. ఈ విధంగా సరదాగా నేను రాసుకున్నటువంటి ఇది ఈ యొక్క ఒక డైలాగ్ మేడం గారు గుర్తు చేశాను చెప్పడం జరిగింది. మరి తెలుగు భాష సంరక్షణను ఉన్నతంగా తీర్చిదిద్దిన మహాకవులను ఉద్దేశిస్తూ నా కలమను జాలు అనేటువంటి ఒక గీతాన్ని అందిస్తున్నాను. అమ్మ పాలకన్న ఎంత మధురమురా మన తెలుగు, నాన్న మాట కన్న ఎంత దృఢమురా మన తెలుగు, పసిపాప నవ్వు కన్న అందమురా మన తెలుగు, అవ్వ చెప్పే కథల కన్న ఇష్టమురా మన తెలుగు. తెలుగు ఎంత మధురమా తెలిసి దాని సుగుణం, తెలుగు కవుల రచనలు నింపే గులిపెలు. అమ్మ పాలకన్న ఎంత మధురమురా మన తెలుగు, నన్నయ టీకన ఎర్రన రచించిన భారతం, పూర్ణమయ్య కలమ నుండి కదిలినది భాగవతం. శ్రీనాథుని రాజసం శృంగార నైసతం, రాయల వారి భువన విజయమే వినోదం. ఇంతటి కనకములకు ఘనమైన వందనం, ఇంతటి కనకములకు ఘనమైన వందనం. ఇదే మన తెలుగు తేనెలూరి మన తెలుగు, ఇదే మన తెలుగు తేనెలూరి మన తెలుగు. అమ్మ పాలకన్న ఎంత మధురమురా మన తెలుగు, జ్ఞానపీఠ వెక్కించదు విశ్వనాథ రామాయణం, సంఘాన్ని సంస్కరించే గురజాల కన్యాసూత్రం, బాల్య వివాహాలను నిరసించే కందుకూరి రాజశేఖరం, విప్లవ భావాలను వెదజల్లే శ్రీశ్రీ మహాప్రస్థానం. ఇంతటి కనకవులకు ఘనమైన వందనం. ఇదే మన తెలుగు తేనెలూరి మన తెలుగు, ఇదే మన తెలుగు తేనెలూరి మన తెలుగు. అమ్మ పాలకన్న ఎంత మధురమురా మన తెలుగు. నవ్య తెలుగు సాహిత్యం సినారే విశ్వంభరం, రాయలసీమకు పిన్నేటి పాటలందించే విద్వాన విశ్వం. నా తెలంగాణ కోటి రత్నాల వేల కాసరది దృక్పథం, గానకంబు మీది పెరిగి వేస గెడుగు ఉత్తరాంధ్ర తీరం. ఇంతటి కనకవులకు ఘనమైన వందనం, ఇంతటి కనకవులకు ఘనమైన వందనం. ఇదే మన తెలుగు తేనెలూరి మన తెలుగు, ఇదే మన తెలుగు తేనెలూరి మన తెలుగు. అమ్మ పాలకన్న ఎంత మధురమురా మన తెలుగు, నాన్న మాట కన్న ఎంత దృఢమురా మన తెలుగు, పసిపాప నవ్వు కన్న అందమురా మన తెలుగు, అవ్వ చెప్పే కథల కన్న ఇష్టమురా మన తెలుగు. తెలుగు ఎంత మధురమో తెలిసి దాని సుగుణం. ఇది నా కలమైన తర్వాత నాకు అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కవులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటూ చెబుతున్నాను. ఇప్పుడు మన శ్రీకృష్ణదేవరాయ పాత్రలో మన భీమవరానికి చేసినటువంటి జాతి సత్యనారాయణ గారికి ఈరోజు సభాపూర్వకంగా పెద్దల సమక్షంలో ఉషోదయ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైనటువంటి గురువు జాషువా పురస్కారంతో సహకరిస్తుందని సార్ వారి యొక్క పెద్దలందరూ కూడా ఆత్మీయ సత్కారం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
జాబ్ సత్యనారాయణ గారిని చైర్లో కూర్చోవలసిందిగా సమయంలో ప్రార్థిస్తున్నారు. చంద్రజీ గారు, మా CEO రత్న గారు, మన రంగసాయి మాస్టర్ గారు వేదికకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పెద్దలందరూ కూడా పి సత్యనారాయణ గారు, పెద్దరాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం కలుగుతున్నామండి. రాజమహేంద్రవరం నుంచి వచ్చేసినటువంటి కవి కోవిదులు అయినటువంటి శ్రీ చావి సత్యనారాయణ గారికి ఆ పెద్దల సమక్షంలో పేపర్ ప్రాంతంలో ఆత్మీయ సత్కారం చేస్తున్నామండి. రంగంలో సారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ సిరిమంజరి కాలగంట అభివృద్ధితో ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఆత్మీయ సత్కారంతో జ్ఞాపకం అందజేస్తున్నాం. అభినందన సార్.